దేశంలో పేదరిక నిర్మూలన కోసం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భారతదేశం కీర్తిని ప్రపంచం నలుమూలాల చాటి చెప్పిన ఉక్కు మహిళ, భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పరస్పరం స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా, ఉక్కు మహిళగా ఈ దేశం కొరకు 20 సూత్రాల పథకాన్ని తెచ్చి బడుగులకు, బలహీన వర్గాలకు, అట్టడుగున అణగారినటువంటి పేదల కొరకు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి కీర్తిశేషులు గౌరవశ్రీ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పేరు కాంచినటువంటి వ్యక్తి, భారతదేశానికే ఒక వన్య తెచ్చినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి పదవికే పేరు ప్రఖ్యాతలు కాంచినటువంటి వ్యక్తి, పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు ఛాలెంజ్ చేసి మీ అంతు చూస్తా అని చెప్పి మా దేశాన్ని గాని ఆక్రమించుకున్న, మా దేశం మీద తిరగబడ్డ మిమ్మలను అంతు చూస్తా అని చెప్పి కాళ్ళ మీద పడేదాకా పాకిస్తాన్లకు యుద్ధం చేసినటువంటి ఉక్కు మహిళ, వీరవనిత ఒక ఇందిరాగాంధీ గారు. ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా చేసి బడుగులకు, బలహీన వర్గాలకు ప్రభుత్వ పరంగా రుణ సౌకర్యం కల్పించి ఈ రోజు మనకు వరంగల్లో కిడ్స్ నిట్ కాలేజీ రావాలని, మెడికల్ కాలేజ్ గాని అనేకమైనటువంటి విద్యా సంస్థలు రావటానికి కారణం మన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ చేసినటువంటి పనులేని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేడు ఈ రోజు 3 సార్లు ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా గాని, తెలంగాణ రాష్ట్రానికి గాని, ఆంధ్రప్రదేశ్ గాని ఏ మురుగబెట్టారని అడుగుతా ఉన్నాం. మేము అనేక రకాలు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిమ్స్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు తెచ్చి బడుగులకు, బలహీన వర్గాలకు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్లుగా, అదేవిధంగా సైంటిస్టులుగా, గొప్ప వ్యక్తులుగా తయారు చేసడానికి కారకులైనటువంటి వ్యక్తి ఈరోజు ఇందిరాగాంధీ గారని సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రజల తరపున ఈ యొక్క జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.